మన చిన్న మండి అని చెప్పేసి నా దోస్తు మండి ఉంది. మొన్న జపాన్ నుంచి కూడా వచ్చారు. అవునా? ఫోటో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ పోయారు అనుకున్నా. బొరబండ చిన్న కూడా పోయింది జపాన్. బేసిక్గా మండి అంటే యూత్ లవర్స్ బాగా వస్తారు. మన దగ్గర ఏం తెలుసా, లవర్స్ యూత్ ఎంత వస్తారో దానికి మించి ఫ్యామిలీస్ కూడా వస్తారు. అంతసేపు వెయిట్ చేసిన దానికి అబ్బా మంచిది తిన్నా అనిపించింది. కాకపోతే అలా అందన్న నేను 2 సార్లు వచ్చినా. మా దోస్తులు తీసుకొచ్చిన ఈరోజు అంటున్నాడు పిల్లాడు. నమస్తే, అందరు ఎట్లా మంచిగా? మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా కార్తీక మాసం అయిపోయింది. ఒక ఖతర్నాక్ మంది తిందాం అనిపించింది. మంది తింది మస్తు రోజులు అవుతుంది. అందుకని మంచి మంది తిందామని ఏడికి పోదామని ఆలోచన చేస్తే మన చిన్న మండి అని చెప్పేసి నా దోస్తు మండి ఉంది. ఇన్స్టాగ్రామ్లో బోరబండ చిన్న అని వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఒక రెస్టారెంట్ పెట్టిండు. ఆ రెస్టారెంట్ పెట్టినప్పుడు మండి పెట్టిండు. ఆ మంది పెట్టినప్పుడు ఫుడ్ ట్రయల్ నడుస్తున్నప్పుడు ఒకసారి పోయి తిన్నా, మంచిగా అనిపించింది. దాని తర్వాత వీడియో చేద్దామని మసాలా అనుకున్నప్పుడు వినాయక చవితి ఉన్నది. దాని తర్వాత శ్రావణ మాసం, నవరాత్రులు, కార్తీక మాసం ఇవన్నీ ఉన్నట్లు ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పోయి తిందామని చెప్పి ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నా. ఇలా పోతున్నా. పొయ్యి మన చిన్న మండిలో మటన్ జ్యూసీ మండి అని ఉంటుంది. చూస్తేనే నోట్ల నీళ్లు ఊరుతాయి. అప్పుడు ఎప్పుడో తిన్నా, తలుసుకుంటేనే ఇంకా నోట్ల నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా. పోదాము, పొయ్యి అప్పుడు టేస్ట్ అయితే చూసినా. ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు. పొయ్యి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం, అది మీతో పాటు. మన చిన్న మండి ఏడుంటది అని అంటే బంజారా హిల్స్ సాక్షి బిల్డింగ్ ఆపోజిట్లు ఉంటుంది. 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉంటుంది, సరిగ్గా గుర్తుకులేదు నాకు. అప్పుడు ఎప్పుడో పోయినా కదా. నడువురి పొయ్యి ఎట్లుందో ఆ మండిని తీసుకొని తిని మీకు కూడా చెప్తా. పారి. రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో ఉంటది. మనం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలా. దీన్ని రిలయన్స్ బిల్డింగ్ అంటారు. ఆంధ్ర బ్యాంక్ కూడా ఉంటుంది ఇలా. అగో ఆంధ్ర బ్యాంకు ఎదురుగా ఉన్నది సాక్షి బిల్డింగ్. దీని ఆపోజిట్లో ఆంధ్ర బ్యాంక్ పైన కింద పార్కింగ్ కూడా ఉన్నది. చెర్ర బోర్డు కనిపించదు మీరు ఇట్లా యూటర్న్ చేసుకొని వస్తున్నప్పుడు. ఈ చెట్ల లోపల ఉంది చూడరు బోర్డు. గిన్నె ఉంటుంది లోపల కొనికే పార్కింగ్. ఎవరు ఆడుకుంటారు? సారీ, ఐ థింక్ చిన్న ఈయననే ఆ గడ్డపార. మేమే గడ్డపార. ఇప్పుడు బోరబండ చిన్న యూట్యూబ్లో 7 వీడియోలు, ఇన్స్టాలో చేస్తారు వీడియోలు. ఇన్స్టా చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. ఈయన దాంట్లో స్పెషల్ ఏంటంటే ఓపెన్ కిచెన్. ఇటుకెళ్ళి మీరు ఇట్లా చేయగడుకోవడానికి పోయినా కూడా ఇక్కడ చూసుకుంటా చేంజ్ చేస్తున్నారని. ఏ క్యా చల్ రే భయ్యా, క్యా కర్ రే? మిర్చి కటింగ్ కర్ రే. మిర్చి కటింగ్ అది కనబడుతుంది. किसके लिए वो? मंडी के लिए, స్టార్టర్ के लिए. అచ్చా, వీడికెళ్ళి డైరెక్ట్గా కనబడుతుంది మీది ఏం చేస్తున్నారు, మీది ఎట్లా అవుతుంది అని మొత్తం వీడికెళ్ళి డైరెక్ట్ చూసుకుంటూ పోవచ్చు. ఇంటీరియర్స్ కూడా మంచిగా చేయించండి. ఓ 10 మంది పడతారు ఇంట్లో. మీ బర్త్డేలు అవి ఏమైనా ఉంటే కనుక ఇగో ఇక్కడ సెంటర్లో కేక్లు కింద పోసుకొని ఓ పెద్ద ప్లేట్ పెట్టుకొని కూర్చోవచ్చు. ఆ పెద్దది ఎంతమంది తినొచ్చు? పెద్దది నెక్స్ట్ బ్రాంచ్ లో పెద్దగా ఓపెన్ చేస్తున్నా. పెద్ద రెస్టారెంట్ ఇక్కడ మనకి ఈడ స్పేస్ సరిపోతలేదు. ఏమున్నాయి ఇక్కడ? ఏం స్పెషల్ ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో తిన్నా నేను. మన దగ్గర స్పెషల్ మటన్ జ్యూసీ, చికెన్ జ్యూసీ. ఇగో వీళ్ళు తింటారు. ఏం తింటారు బ్రో మీరు? చికెన్ జ్యూసీ. ఎట్లా బాగుందా బాగాలేదా? ఏ నిజం చెప్పు, ఆయన కానీ చెప్పు. బాగుందా? ఫస్ట్ టైం వచ్చిరా ఇంతకుముందు వచ్చిరా? సెకండ్ టైం. ఏం తిన్నావు ఫస్ట్ టైం వచ్చినప్పుడు? ఇదేనా? ఏం చదువుతారు? ఇంకా మీరు చెప్పారంటే మార్కేసిరు. ఇంకా ఏ కాలేజు? మిరాకిల్. ఏడాది? పినాకిల్. ఓకే, మూసాపేట. మూసాపేట నుంచి వచ్చారు ఇక్కడికి. ఎందుకు? బోరబండ దగ్గరేనా? హైదరాబాద్, షాద్ నగర్, మన రీసెంట్గా వైజాగ్, విజయవాడ, మిర్యాలగూడ, కోదాడ.
మొత్తం చుట్టుపక్కల ఆల్ ఓవర్ ఇండియా ఏ పక్కన ఉన్నా మొన్న జపాన్ నుంచి కూడా వచ్చారు. అవునా? ఫోటో పెడతా. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ పోయారు అనుకున్నా. బొరబండ చిన్న కూడా పోయింది జపాన్ నుంచి కపుల్స్ వచ్చారు ఇద్దరు. జపాన్ అంటే ఇక హైదరాబాద్ వాళ్ళు కాదు, డైరెక్ట్ జపాన్ వాళ్ళు వచ్చారు. ఇది ఆడ కూడా పోతాయి నీ వీడియోలు. ఏమో పోయినట్టు నేను వచ్చిరా అంటే ఎవరు రిపేర్ చేసిరంట, ఏదో పని మీద వచ్చారు హైదరాబాద్కి, ఏదో నీకు క్లయింట్కి ఇక వచ్చారు. ఫోటో కూడా ఉంటుంది మహేందర్. ఆగ ఫోటో ఆగ. మొత్తం ఎంతమంది పడతారు? 60 to 80 ఈజీగా కంఫర్ట్గా కూర్చోవచ్చు. మన దగ్గర వెయిటింగ్ కూడా మా అంటే ఒక 10 నిమిషాలు ఉంటుంది అంతే. 10 నిమిషాల్లో అర్థం చేసుకొని పాపం వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి దన తినేసి వెళ్ళిపోతారు. మాక్సిమం మన దగ్గర కూర్చుంటే సాటిస్ఫైగా తిని మనసారా ఆస్వాదించి సంప మింగి పోతారు. ఎవరిని? ముక్కని. చిన్న మస్తు అంటే లోపల ఏది ఉంటుందో బయటకు అట్లే మాట్లాడుతుంటాడు. ఊటీ పోయినప్పుడు మస్తు కనెక్ట్ అయినాము. దాని తర్వాత అప్పుడప్పుడే అవుతుంది. ఈ మండి పెట్టేప్పటి నుంచి కూడా నాతో మాట్లాడేది, ఇట్లా పెడుతున్నా అది అని చెప్పేసి. ఇగో ఈ రౌండ్ దీని గురించి కానీ, ఆ పెట్టే పెద్ద ప్లేట్ గురించి కానీ, ఫుడ్. ఇప్పుడైతే మన కార్తీక మాసము, నవరాత్రులు అవన్నీ నడిచినప్పుడు వెజ్జోల కోసం ఆలోచించి వెజ్ మండి పెట్టిండు. నాకు తెలిసి హైదరాబాద్లో ఏడా ఆ కేర్ తీసుకొని ఆ వెజ్ మండి అదంతా కూడా అంత కేర్ తీసుకుని లేరు. మనోడు మస్తు కేర్ తీసుకొని ఆ వెజ్ మండి అదంతా పెట్టిండే. సపరేట్ కడాయిలు ఉంటాయి, సపరేట్ స్టవ్లు ఉంటాయి, లైవ్ కిచెన్లో మీరు చెక్ చేసి. అదే ఇంకా మీరు ఆయన చెప్పేది కాదు కానీ డైరెక్ట్ మీరే చూడొచ్చారు ఎట్లా అవుతుంది, ఏంది, ఎట్లా చేస్తున్నారు అని. సరే ఇప్పుడు నాకు లేట్ అయింది, ఆకలి అవుతుంది. తిన్నావా లేదా? అబ్బా నిజంగా నేను వెయిట్ చేయించాను 2 వరకు. చలో మన చిన్న మండికి వచ్చినాము, చిన్నాన్ని కలిసినాము. ఏం తీసుకున్నాము అని అంటే స్టార్టరు అపోలో ఫిష్ బాగుంటుంది అన్నాడు. అపోలో ఫిష్ తీసుకున్నాము. దాంతోపాటు మటన్ జ్యూసీ. ఈడ జ్యూసీ జర అలగ్ చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది అది తినేటప్పుడు చెప్తాం. ఇప్పుడైతే అపోలో ఫిష్ తిందాం. చలో మన చిన్న మండిలా అపోలో ఫిష్ చిన్నతో పాటు మీతో పాటు ఫస్ట్ బైట్ నేను. అరే అలా ఇట్లా అన్నా నేను. ఓకే మీరే సాక్ష్యం. బాగుంది. మన దగ్గర లూజ్ ప్రాన్స్, స్టార్టర్స్లో లూజ్ ప్రాన్స్, అపోలో ఫిష్, ర్యాంప్ ఉంటుంది. అన్నీ బాగుంటాయి. అంటే ప్రతి రెస్టారెంట్కి ఒక స్పెషల్ ఉంటుంది. మన దగ్గర మటన్ జ్యూసీ, అపోలో ఫిష్, లూజ్ ప్రాన్స్, డ్రమ్ స్టిక్లో గటపారే. చాలా బాగుంది. అలా మస్తు లేట్ అయింది. ఫుడ్ ట్రయల్కి వచ్చాం రాత్రి 11 దాడుతుంది. మేము 8:30 9 వచ్చినాం. ఇంకా ఫస్ట్ అలా కొత్త కదా, లేట్ అవుతుంది. మస్తు మంది వచ్చినాము. 11 వస్తుంది. ఇంకా నా వల్లగా వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడు వచ్చింది ఫుడ్. అంతసేపు వెయిట్ చేసిన దానికి అబ్బా మంచిది తిన్నా అనిపించింది. కాకపోతే మళ్ళీ అప్పుడు డౌట్ ఏమున్నదంటే స్టార్టింగ్ డే కదా, ఫుడ్ ట్రయల్ కదా, ఎవరైనా ఇట్లా వేసారు. వీళ్ళు మస్తు ట్రయల్ చేశారు. కానీ ఫ్రెండ్స్ని దగ్గర వాళ్ళని పిలిచి చేసిన ట్రయల్ అదే. ట్రయల్ కొట్టి లాస్ట్కి ఒక టేస్ట్ తీసుకొచ్చిన. అదే మన చిన్న మండి. మన దగ్గర మైనస్ బేసిక్గా బయట మైనస్ తింటే ఒకటి పుల్లో ఉంటుంది, లేకపోతే వాటర్ ఉంటుంది. 4 మైనస్లు తింటాం, అంత బాగుంటుంది. 4 ఫ్రీ ఇస్తావా? మైనస్కి ఫస్ట్ ఫ్రీ, నెక్స్ట్ ఛార్జ్, కానీ సూప్లు ఫ్రీ. ఇందులో సాసెస్ అవి ఎక్కువ కాకుండా, పులుపు ఎక్కువ కాకుండా, ఆ ఫిష్ టేస్ట్కి అది కూడా మంచిగా అపోలో ఫిష్ కదా మంచిగా గుంజుకున్నది. ఆ పులుపు ఆ సాసెస్ మంచిగా కలిసిపోయినాయి. బాగుంది. ఈ మయోనీస్ పేటికి తేడా ఏంటంటే మనోడు వెజ్ మయోనీస్ చేస్తాడు. ఎగ్స్ అవన్నీ చేయకుండా క్రీము, మిల్క్, బటరు ఇంకా ఉంటాయి. అంత ఓకేలే. నువ్వు అందరిలాగా మాట్లాడుతున్నావు కదా. మయోనీస్లో అతుకుని తిన్నాం. ముక్క దాని అంతా కదా పడిపోతా అంటుంది అందులోకి. మస్తు తిక్కుడు బటర్ లెక్క ఉంటుంది. థిక్నెస్ బటరే బాగుంది. అంటారు తిన్నాగానా. గడ్డపార నాకు యాక్చువల్ మేము ఊటీకి పోయినప్పుడు, యాక్చువల్ నాకు ముందు నుంచే తెలుసు ఇందాక అన్నట్టు, కానీ ఊటీకి పోయినప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది బాండ్ అయింది. మా పంచులు కానీ, మా కామెడీ కానీ అట్లా సెట్ అయ్యి ఇట్ ఫైనలీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది మా బాండింగ్. సో మేము కలిసినామంటే గడ్డపారే. ఏదైనా మా దాంట్లో వీడియోస్ కానీ న్యాచురల్ ఉంటాయి. ఏది పడితే అది అడ్డగోలుగా వేయము. క్వాలిటీ ఉంటేనే చేస్తాము, మంచిగా ఉంటేనే చేస్తాము, జనాలకి యూజ్ అయిందే చేస్తాం. కాబట్టి మీరు మా ప్రొఫైల్ ప్రతిదీ, మా అన్నదైనా సరే నాదైనా సరే ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే గడ్డపారే. మండి తిందాం. మన చిన్న మండికి దేనికోసం అయితే వచ్చినామో అది మనోడు కూడా ఎప్పుడు చెప్పేది. మస్తు మంది అంటూ ఉంటారు ఏంది
ఇవాళ వాళ్ళు టప్పు కొట్టుకుంటారులే అని. ఇప్పుడు నేను చూస్తా ఎట్లుంది అని. అప్పుడు ఎప్పుడో తిన్నా, మళ్ళీ ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనేది చూద్దాం. రైస్ ఎట్లుంది అంటే మస్మాండిలలో సప్పగా ఉంటుంది ఒకటి, ఇంకోటి మీదికి వెళ్ళి చాట్ మసాలా కానీ ఆ టేస్టింగ్ సాల్ట్ కానీ అది తెలుస్తూ ఉంటుంది. ఇది ఎట్లుందంటే సెటిల్డ్ మసాలా, ఆ స్పైసెస్ అవన్నీ కూడా మంచిగా రైస్తో ఒదిగిపోయి ఆ రైస్లో మంచిగా ఉడికి ఆ మసాలాలన్నీ అప్పుడు రైస్కి పడితే ఎట్లుంటుందో గట్లుంది. ఇక గీ మీకు కనిపిస్తుందిగా, గీ కానీ న్యాచురల్ గీ, ముక్క కానీ ఇక ముక్క అంటారా మీకు ఇక ముట్టుకుంటే ఇక ఒరిజినల్ మటన్ ముక్క ఇట్లా ఉంటుంది. అంటే మస్తు మందికి కూడా ఉండే భయం ఏంది అంటే బయట మటను ఎట్లాంటిది పెడతారో ఏదో అని. మనోడే మీకు డైరెక్ట్ కనిపిస్తూనే ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చి చూడొచ్చు, డైరెక్ట్ వచ్చి అడగొచ్చు కూడా. అడిగే స్టేజ్కి అయితే తీసుకోవట్లే కానీ అన్ని మంచిగా పెడతాడు. మటన్ ముక్క తిందాం. దీని లోపలికి దూరింది అది జ్యూసు, ముక్కనేమో శుచిమెత్తంగా ఉడికింది. ఇట్లా అంటే రాలిపోతుంది. జర్ర మేము ముచ్చట్లు పెట్టుకుంటే చల్లగా అయింది కానీ ఇంకా వేడి వేడి మీద మీ ఎక్స్పీరియన్స్ మాత్రం. మేము ముచ్చట్లు పెట్టిన జర్ర చల్లగా అయింది కానీ డైరెక్ట్ వస్తారు కదా కస్టమర్లు, గరం గరము అసలు ముక్క ముట్టుకుంటే ముక్క మాట్లాడుతుంది, అంత బాగుంటుంది. కానీ ఈ ఫుడ్ ఇండస్ట్రీలో నాకు అంటే ఫ్రాంక్గా చెప్తున్నా చాలా బాగా ఏంటంటే నేను ఎందుకు పెట్టినా అంటే ఫుడ్ ఇండస్ట్రీ జనాలకి మంచి క్వాలిటీ మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి. చాలా ఏంటంటే మార్కెట్ అన్లిమిటెడ్ రైస్లు, అన్లిమిటెడ్ ముక్కలు అంటే ఇష్టం ఉన్నట్టు అన్లిమిటెడ్ పెడతారు. అది చాలా తప్పు. కాదు నువ్వు 100 రూపాయలు ఎక్కువ తీసుకో, క్వాలిటీ మెయింటైన్ చేయి, టేస్ట్ చేయి. జనాలు క్వాలిటీకి టేస్ట్ ఉంటే 100 రూపాయలు ఎక్కువనే పెడతారు. ఎందుకంటే దీని వెనకాల ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఒక రెస్టారెంట్ పెట్టాలంటే అంత ఈజీ కాదు, కసరు కారుతుంది కిందికి వెళ్ళి పైకి వెళ్ళి. కానీ అవన్నీ తట్టుకొని జనాలకు ఒక మంచి ఫుడ్ ఒక క్వాలిటీ ఇస్తున్నా అంటే అది నేను, మా వెనకాల మా పార్ట్నర్లు మహేష్, అభిషేక్, మేము ముగ్గురం ఈరోజు ఒక కమిట్మెంట్తో ఉన్నాం కాబట్టి జనాలకి ఇంత మంచి ఫుడ్ ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నాం. అది చాలా హ్యాపీ. ఇంకా నేను అది మర్చిపోలేను జీవితాంతం. అయితే మనోడు రెస్టారెంట్ పెట్టక ముందుకు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడో, పెట్టిన తర్వాత ఇక్కడున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఎట్లా అయిపోయినాయి కలర్ చూసినా నేను. రాత్రులు 2-3 వీటికి వండుకున్నాడు. కొన్నిసార్లు మనోడు బయట కనిపించే వరకు కొంతమంది ఇంకా వచ్చి తిన్నోళ్ళు కూడా కొంతమంది కొంచెం హల్చల్ చేయాలని, మనోడిని ఏదో అనాలని కొన్ని అట్లాంటివి ఉంటాయి. అన్నీ తట్టుకొని నిలబడ్డాడు. ఇంకోటి ఈ ఏరియాలో ఇన్ని మండీలు పెట్టుకొని కూడా నిలబడి చేస్తున్నాడు చూడు. మన దగ్గర క్రేజీ ఏంటంటే బేసిక్గా మండి అంటే యూత్ లవర్స్ బాగా వస్తారు. మన దగ్గర ఏం తెలుసా, ఫ్యామిలీ లవర్స్ యూత్ ఎంత వస్తారో దానికి మించి ఫ్యామిలీస్ కూడా వస్తారు. చిన్న గడపరలను తీసుకొస్తారు వాళ్ళ పిల్లల్ని. అంటే ఇంట్లో అమ్మా నాన్నలు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి పోతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మయోనీస్ నిజంగానే బాగుంది. ర్యాంప్ ఉంటుంది మైనస్ పండుగ. ఆ స్వీట్నెస్ కానీ ఎక్కువ ఏమంటారు డైల్యూటెడ్ లేకుండా పర్ఫెక్ట్ ఆ క్రీమీ టెక్స్చర్ ఉంది, బాగుంది. ఈ అన్నిటిని నేను చెప్పిన ఈ మయోనీస్ ఇవన్నీ కూడా ఈ ముక్క టేస్ట్కి అందులో అద్దుకొని తినాలన్న అది ఆడికి కూడా పోతున్నాం. సపరేట్గా దాన్ని తినాలని పోతున్నాం తప్పితే బయట మండీలు పోతే అది అద్దుకొని తినాలి ఇది అనిపిస్తుంది. కానీ దీని గ్రేవీ టేస్ట్కి ఆ ముక్కల టేస్ట్కి అట్లా రైస్ ఫ్లేవర్ కూడా అట్లా తినేస్తున్నా. ఎప్పుడు నెక్స్ట్ బ్రాంచ్ ఎప్పుడు పెడుతున్నాం. సో నైస్ క్వశ్చన్. ఈ న్యూ ఇయర్కి ఓపెన్ అవ్వబోతుంది. మ్యాక్సిమం న్యూ ఇయర్కి ఓపెన్ చేస్తా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్లేస్ ఇప్పటివరకు మన మండికి వస్తారు కదా, వాళ్ళు అంటే ఎక్కువ మంది అడిగేది ఏ ప్లేస్లో అడుగుతారు? కేపీహెచ్బి, కుకట్పల్లి, గడ్డి మైసమ్మ, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ. ఓకే, నువ్వు ఎక్కడ అనుకుంటున్నావు? షాద్ నగర్, ఎల్బీ నగర్ అనుకుంటున్నాం. ఎల్బీ నగర్ ఆర్ హైటెక్ సిటీ. చలో డెజర్ట్ తినేటప్పుడు కలుద్దాం. మీరు బయట యాప్రికాట్ డిలైట్ తిని ఉంటారు కదా, ఇది యాప్రికాట్ స్ట్రాబెరీ డిలైట్, ఇదేమో యాప్రికాట్ మ్యాంగో డిలైట్. కేక్ కైండ్ ఆఫ్ బ్రెడ్ పైన స్ట్రాబెరీ. ఫస్ట్ స్ట్రాబెరీ అది నా స్ట్రాబెరీ మస్తు ఇష్టం. స్ట్రాబెరీ ఫ్లేవర్ నోట్లో నీళ్ళు వస్తాయి. ఫుల్ సేల్ అవునా? స్టాక్ పెట్టాను.
రోజు 60 పీసులు తెప్పిస్తా. 60 వెళ్ళిపోతే తర్వాత అడుగుతారు అంటే నెక్స్ట్ డే రమ్మంట అంతే. ఫ్రెష్గా తినిపోతాం. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ ర్యాంప్ ఫుల్ సేల్ మన దగ్గర. మండి తిన్నాడంటే హ్యాపీగా దీన్ని పోవాల్సిందే, అంత బాగుంటుంది. 2 ఫ్లేవర్, ఒకటి మ్యాంగో ఫ్లేవర్, ఒకటి స్ట్రాబెరీ ఫ్లేవర్. ప్రైసెస్ ఎట్లుంటే ఇందాక క్వాంటిటీ చాలా ఎక్కువ, ప్రైస్ మస్తు రీజనబుల్. అపోలో ఫిష్ అంత క్వాంటిటీ ఉంది, ముగ్గురు తినవచ్చు మంచిగా. ఓ మండే తిన ముందు ముగ్గురికి మంచిగా సరిపోతుంది. అది 350 రూపీస్. అది సింగిల్ జ్యూసీ మండి అయితే, మటన్ జ్యూసీ మండి సింగిల్ పీస్ 380 రూపీస్, 2 పర్సన్స్ అయితే 680 రూపీస్. ఇద్దరు అంటారు కానీ నార్మల్ తినడం అయితే ముగ్గురు తినొచ్చు, అంత క్వాంటిటీ ఇస్తున్నారు. ప్రైస్ అయితే రీజనబుల్, ఎందుకంటే ఆ వాడే క్వాలిటీకి కానీ ఇచ్చే టేస్ట్కి అదంతా. ఇదంతా హ్యాపీ 180. ఓకే. అంటే కొందరు ఇక మన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు అన్న రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి, క్వాలిటీ టేస్ట్ కూడా గడ్డబారే, కానీ ఏమైనా డిస్కౌంట్ ఉందా మనకు వచ్చిన వాళ్ళకంటే. వాళ్ళ కోసం ఈ యాక్చువల్ రేపటి నుంచి వాళ్ళ కోసం ఒక క్రేజీ డిస్కౌంట్. ఎవరైతే మన చిన్న మండికి వస్తారో డీఫాల్ట్గా బిల్ చేస్తారు కదా, బిల్ పైన పేరు, కాంటాక్ట్ నెంబర్ రాసి కౌంటర్ దగ్గర లక్కీ డ్రా బాక్స్ ఉంటుంది. ఆ లక్కీ డ్రా బాక్స్లో వేయాలి. వాళ్ళు నెక్స్ట్ వస్తారు కదా, ఎవ్రీ సాటర్డే లక్కీ డ్రా తీస్తాం. మీరు అందులో చేసిన తర్వాత ఈ వీక్ ఇంట్లో సాటర్డే రోజు లక్కీ డ్రా తీస్తాం. ఒకరి పేరు, ఓకే, వాళ్ళ పేరు వస్తుంది కదా, వాళ్ళు ఫోన్ చేస్తారు మా టీం. వాళ్ళ ఫోన్ చేసి వాళ్ళ నెక్స్ట్ బిల్ పైన వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే విజిట్ చేస్తారో వాళ్ళకి 50% డిస్కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అయింది అనుకో, 5,000, 2,000 అయింది అనుకో, 1,000 రూపాయలే, 100 రూపాయలు అయింది అనుకో, 50 రూపాయలు, 200 మినిమం. మన దగ్గర 280 నుంచి స్టార్ట్. 280 అయింది అనుకో, దాంట్లో సగం 1,000 రూపాయలు అయింది అనుకో, 500. ఎంత తీసుకొని అట్లా వాళ్ళకి వాళ్ళ టీంలో ఎంతమంది అని రాని. దాంతో పాటు మా చిన్న మండి తరపు నుంచి ఒక క్రేజీ గిఫ్ట్ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. ఇది కాక మళ్ళీ ఇంకో గిఫ్ట్ కూడా, అంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ గుర్తుండిపోవాలి. అచ్చా, ఇది ఇంకా మనకి వచ్చింది అన్నట్టు. బాగుంది, చూద్దాం. మీరు ఈ రెండు కలిపి అసలు తినకూరు, ఎందుకంటే ఇది తింటే ఈ డామినేటెడ్ ఫ్లేవర్ కి ఇది తప్పగా అనిపిస్తుంది, కానీ తగిలిన తర్వాత మళ్ళీ దాని ఫ్లేవర్ తగిలిన తర్వాత మంచి ఎట్లుందంటే అది ఆల్ఫాన్సో మ్యాంగో ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ కొడుతుంది. ఇది సపరేట్ అనేది, ఇది సపరేట్ అనేది. స్ట్రాబెరీ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ర్యాంప్ నచ్చుతుంది, ఇది మ్యాంగో ఇష్టం ఉన్న ఇది. నాకైతే స్ట్రాబెరీ, నేను మండికి వచ్చినప్పుడు నేను స్ట్రాబెరీ. మన చిన్న మండి ఏడుందంటే బంజారా హిల్స్ లో మీరు టువర్డ్స్ పంజాగుట్ట నుంచి వస్తుంటే సాక్షి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉంటది. మీరు ఒకవేళ విరించి కానీ మీరు అక్కడి నుంచి వచ్చినా విరించి దగ్గర యూటర్న్ చేసుకొని రావాలా. విరించి నుంచి వస్తే సాక్షి బిల్డింగ్ కి కొంచెం ముంగల్కి రాగానే ఉంటుంది. మన చిన్న మండి అని కనిపిస్తుంది. కింద పార్కింగ్ ఉంది, కార్లు పెట్టుకోవచ్చు, బైక్లు పెట్టుకోవచ్చు. పార్కింగ్ 4th ఫ్లోర్ లో ఉంటుంది. చలో, ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం, ఇంట్లో ఊరులు చూపిస్తూనే ఉంటాం. గట్ట పారే బాయ్. మనసారా తిను, మనసారా ఆస్వాదించు. సంపమింగ్